స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులే డబ్బులు జమ చేసుకుని బ్రిడ్జి కట్టుకున్నారు. ఏళ్ల నుంచి పడుతున్న సమస్య నుంచి బయటపడ్డామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బొల్లెం చెరువు గ్రామంలో రైతులు స్వయంగా బ్రిడ్జిని నిర్మించుకుని ఇవాళ ప్రారంభించారు. గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఓ కాలువ వల్ల సుమారు 300 ఎకరాల వ్యవసాయ భూములకు రాకపోకలు కష్టంగా మారాయి. ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడి ఈ గ్రామ రైతులు రోజూ కాలువ దాటి పంట పొలాలకు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. రెయిన్ సీజన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటే నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ఈ విషయం గురించి అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ట్రాక్టర్స్, వరికోత యంత్రాల రాకపోకలు కూడా ప్రమాదకరంగా మారడంతో బ్రిడ్జిని నిర్మించాలని దశాబ్దాలుగా అధికారుల చుట్టూ తిరిగారు. బ్రిడ్జిని కట్టి తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నా పట్టించుకోలేదు. స్థానిక ప్రజా ప్రతినిధుల, అధికారుల తీరుతో విసిగిపోయిన రైతులు చివరికి తామే డబ్బులు జమ చేసుకున్నారు. కొందరు 5,000, మరికొందరు 10,000 వరకు డబ్బులు జమ చేసుకున్నారు. మొత్తం 8,30,000 ఖర్చుతో చివరకు బ్రిడ్జి నిర్మించుకున్నారు. సుమారు 6 నెలల శ్రమ తర్వాత ఇవాళ ఈ కొత్త బ్రిడ్జిని ప్రారంభించారు. గతంలో తాము పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. బొల్లెంచెరు గ్రామం మాది. ఇక్కడ బ్రిడ్జి కట్టుకోవడం జరిగింది. మేము రైతులమంతా కలిసి పైసలు జమ చేసి కట్టుకున్నాం, నడుపుతున్నాం. నిన్న బుధవారం రోజున ఓపెనింగ్ చేసిన నడుపుతున్నాం దీని వెనక్కి వెళ్ళి. ఇంకోటి ఏంటంటే ఇది మైసమ్మ చెరువుకు పోయితే నీళ్ళు ఇక్కడ నుంచే మైసమ్మ చెరువుకు కనెక్షన్ ఉంది. ఇదే వాగు, దాని పెద్ద వాగు. ఇది ఇక్కడ నిండితేనే మైసమ్మ చెరువు నిండగలదు. ఎందుకు అంటే మీద ఇంకా చెర్లు అయిపోయి ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఆగక ఉరుకుతాయి అన్నట్టు. ఉరికే వరకు ఇటు పోవాలన్నా, రావాలన్నా, బర్రెలు అయినా, కరెంటు బంద్ చేయాలన్నా, గలవ దిగినా కానీ ఇటు బాగా ఇబ్బంది అయ్యేది. బట్టలు చేత పట్టుకొని తాడుతోటి దాటేది. ఎందుకంటే ఇది వర్షం పడితే దాటరాదు. ఎవరికైనా వరే పోవాలనుకున్నా, మందు చల్లాలనుకున్నా, ఓ బండి కూడా పోవాలనుకున్నా బండి కూడా పోరాదు ఇంట్లోకి వెళ్ళి, వాగులోకి వెళ్ళి. దాని వెనుకలు ఇబ్బంది. ట్రాక్టర్లో తీసుకుపోవాలన్నా కానీ అట్లు కూడా, ఎందుకంటే బండలు వేసి ఏమన్నా టైర్ల కింద ఎత్తిపెట్టి ఒక దారిన పోయేది ఇది ఈ వాగు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మస్తు మంది చెప్పిన వాళ్ళు పట్టించుకోలే. ఇక్కడ 250 మంది రైతులం ఉన్నాం. రైతులం ఎకరానికి 5 నుంచి 10,000 జమ చేసుకొని 8,30,000. మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది. 30 సంవత్సరాల నుంచి అదే పరిస్థితి. అందుబస్తాలు తీసుకుపోవడానికైనా ఇబ్బందే, ట్రాక్టర్లు వెళ్ళడానికైనా. వర్షాకాలం ఒక 3 మంత్స్ అయితే చాలా ఇబ్బంది పడదాము. అక్కడికి వెళ్ళి మోసుకొని ఇటు సైడ్ తీసుకొని మళ్ళీ ట్రాక్టర్ తీసుకొని అటు సైడ్ నుంచి మోసుకునే పరిస్థితులు కూడా వచ్చినాయి. అవి వాగు వచ్చేటప్పుడు తాడు పట్టుకొని దాటిన రోజులు కూడా ఉన్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉండే. అధికారుల దగ్గరికేనాం, ఆ ఎలక్షన్లు అప్పుడు చేద్దాం అన్నారు. ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. మేము అందరం రైతులం 250 మంది రైతులం కలిసి మేమందరం తలో ఇన్ని వేసుకొని మొత్తం ఈ బ్రిడ్జి నిర్మించుకోవడం జరిగింది. ఇంకా దీనికి చేసే డెవలప్మెంట్ ఇంకా ఉంది. ఏదైనా ఉంటే అధికారులు కానీ ఎవరు కానీ ఇప్పటి నుంచి ముందుకు వచ్చి ఇది ఏమన్నా చేస్తే చేయాలని కోరుకుంటున్నాం. వర్షాకాలం వస్తే కూలీలు రావడానికైనా చాలా ఇబ్బంది ఉండే. 2-3 ఆల్రెడీ చాలా మంది ఇట్లా కొట్టుకపోతే అక్కడ తాళ్ళు పట్టి ఎగ్గారు. చాలా అంటే బాగా ఇక్కడ మా ఊర్లో ఎవరైనా వృద్ధురాలు కానీ ఎవరైనా చనిపోయినా కానీ కట్టెలకు దేనికైనా పోవాలని ఇదే దారి ఉండాలి. ఈ వర్షం కాలం వచ్చినప్పుడు ఇటు నుండి పోవడానికి బాగా ఇబ్బంది ఉండే. దానికోసం ఇక మా ఈ రైతులందరం కలిసి చాలా నుంచి అందరినీ అధికారులను అడిగినాం. కానీ ఎవరు స్పందించకపోయేసరికి మేమే మనిషికి ఎకరానికి వేసుకొని 8,30,000 దాకా ఖర్చు వచ్చింది. ఇక మనిషికి ఎకరానికి 5 నుంచి 10,000 మధ్యలో వేసుకొని మేమే తలా ఇన్ని వేసుకొని చేసుకున్నాం. ఇప్పటి వరకు కూడా ఏ అధికారులు దీన్ని స్పందించలేరు. ఎలక్షన్ అప్పుడల్లా వచ్చినప్పుడల్లా చేస్తామన్నారు కానీ ఎవరు